సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలో భారీ వర్షం ధాటికి రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చౌదరి చెరువు అలుగుపోయడంతో ఎస్సీ కాలనీ నీట మునిగిపోయింది. ఒకసారి మా కరెస్పాండెంట్ అశోక్తో మాట్లాడదాం. అశోక్, ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? నడిగూడెం సూర్యాపేట జిల్లాలోని మొత్తం వరద పోటెత్తుతున్నట్టుగా తెలుస్తోంది. ఇళ్లలోకి కూడా నీరు చేరినట్టు విజువల్స్లో కనిపిస్తోంది. ఏంటి అక్కడ సిచ్యువేషన్? ఇన్పుట్ చెప్పండి. అది 3 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకి సూర్యాపేట జిల్లాలోని హుజూర్ నగర్, కోదాడ పరిసర ప్రాంత ప్రజలు అల్లాడిపోతున్నారు. ఆ పలు ప్రాంతాల్లో చెరువులు కుంటలు నిండిపోవడంతో ఆ నిండిపోయినటువంటి వరద నీరు పూర్తిగా ఇళ్ల మధ్యకు చేరుకున్నటువంటి నేపథ్యంలోనే గడిచిన 2 రోజులుగా బిక్కుబిక్కు అంటూ గడుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా మనం చూసుకున్నట్లయితే నడిగూడెం మండలం కావచ్చు, కోదాడ, అనంతగిరి, ఇటు హుజూర్ నగర్ ప్రాంతాల్లో ఈ పరిస్థితి తీవ్రంగా ఉన్నది. ఈ నేపథ్యంలో అధికారులు కూడా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్తున్నప్పుడు కూడా క్షేత్రస్థాయిలో ఎవరు కూడా ఒకరు కూడా కనిపించట్లేదు అని చెప్పేసి కూడా స్థానికులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నడిగూడెం మండల కేంద్రంలో ఉన్నటువంటి చౌదరి చెరువు మునిగిపోవడంతో ఎస్సీ కాలనీ పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుంది. ఇళ్లలోకి భారీ స్థాయిలో వరద నీరు వచ్చినటువంటి నేపథ్యంలోనే నిత్యావసర సరుకులు కూడా పూర్తిగా తడిసిపోయాయి. రాత్రి నుంచి తమకి కంటి మీద కునుకు లేకుండా ఉన్నామని చెప్పేసి కూడా స్థానికులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూస్తున్నట్లయితే హుజూర్ నగర్ బూరగడ్డ బ్రిడ్జ్ మే అంటే హుజూర్ నగర్ మండల పరిధిలో ఉన్నటువంటి బూరగడ్డ కావచ్చు, కల్మేడ్ తండ కావచ్చు, గరిడపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి తాళ్ళ మల్కాపురం వద్ద మొత్తం 4 బైకులు కొట్టుకుపోయాయి. రోడ్డు దాటేటువంటి క్రమంలోనే ఆ బైకుల మీద వెళ్లేటువంటి క్రమంలో స్థానికులు వరద ప్రవాహాన్ని అంచనా వేయకపోవడంతో బైకులు కొట్టుకుపోయి, అయితే అదృష్టవశాత్తు బైక్ పై ప్రయాణిస్తున్న ప్రయాణికులు మాత్రం క్షేమంగా బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదే సమయంలో ఇటు మిర్యాలగూడ సూర్యాపేటను కలిపేటువంటి భీమవరం రహదారిపై లక్ష్మీదేవిపురం వద్ద కూడా రోడ్డుపై నీరు ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు తడకమల్ల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చెరువులు పూర్తిగా నిండిపోవడంతో వ్యవసాయ పొలాల మీదుగా మిర్యాలగూడ పట్టణంలో కూడా నీరు చేరుకోవడంతో ప్రస్తుతం అయితే రంగారెడ్డి నగర్ తో పాటు ఈదులో కూడా అలాంటి ప్రాంతాల్లోకి వరద నీరు చేరుకున్నటువంటి నేపథ్యంలోనే మోకాళ్ళ లోతు నీళ్లు అయితే ప్రస్తుతం అయితే అక్కడ నిలబడ్డాయి. హరి. Alright, Ashok, thanks for the inputs.